చదివి వినిపించండి. సుగంధ తైలము కంటే మరిచిపోరు ఒక జన్మదిన మరణదిన నిండు జరుగుతున్నప్పుడు అయితే బుద్ధిహీనుల కాదు జ్ఞానులు గద్దించి ఇక్కడ ప్రసంగే గ్రంథం కర్త అంటాడండి సొలొమోను గారు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మేలని దేవుని వాక్యం చెప్తోంది. ఎందుకంటే చనిపోయిన వారికి 2 ఏళ్ళు లేపితే లేస్తారు, లేవరండి. పడుకున్నప్పుడు లేపితే లేస్తారు. ప్రభునందు మృతులు పొందేవాళ్ళు కూడా ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తోంది. అయితే 2 దారులని వాక్యం సెలవిస్తోంది. ఒకటి పరలోకం, రెండోది నరకం. ఈ 2 తథ్యం మనిషికి. అయితే పెద్దనాన్న గారు బ్రతుకున్నప్పుడు దేవుని అంగీకరించారు, నమ్మారు. నేను చెప్పే సాక్షి పెద్దనాన్న గారి గురించి ఏంటంటే, నా చిన్నతనంలో నేను కాలిపోయినట్టండి. కాలిపోయినప్పుడు నన్ను పట్టుకుంటే చర్మం ఊడొచ్చేస్తున్నాను, విశ్వసించడమే. అయితే కుడి దొంగ కూడా దేవుని ఎరిగినప్పుడు కూడా ఒక దొంగ అయితే యేసుప్రభుని అంటాడు, నిన్ను నీవు రక్షించుకుని మరి మమ్మల్ని రక్షించి అంటాడు. మరి ఇంకొక దొంగ అయితే కనుక, అరే మనం ఈ పాపం చేస్తాం, మనకైతే ఈ సిలువ సరే ఏం కాదు అమ్మా, ఏం కాదు. ఈ సిలువలో దొంగ అయితే మరి పెద్దనాన్న గారు కూడా పరలోకంలోనే ఉంటారండి. ఆ నిరీక్షణ మనకు కూడా ఉంది. మరి భక్తుడు అంటాడు కదా, నిరీక్షణ లేని ఇతరులు మీరు రోజు పేరు మనకుందా, చెడ్డ పేరు మనకుందా, అది ఆలోచన చేయమని. మరి క్రీస్తు రాకలో మరి ఆయన వచ్చినప్పుడు బోర ఊదినప్పుడు మొదట చనిపోయిన వారు మాత్రమే లేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈ మాటల ద్వారా మనం ఒకరికొకరు ఆదరించుకొని ఉండాలి. మరి చాలామంది అంటూ ఉంటారు చనిపోయిన వారు గాలి అవుతారు, దెయ్యం అవుతారండి. ఇవన్నీ ఒట్టుదండి, అబద్ధమైన మాటలు. చనిపోయిన వారు ఏమీ అవరు, వారికి ఏమీ తెలియదు, ఒక వరుసలు కూడా తెలియదు చనిపోయిన తర్వాత. ఇప్పుడు చూడండి, అమ్మ వచ్చారు లేకపోతే నాన్న ఆడారు, అది మన అపోహ. చనిపోయిన వారు వారికి ఏమీ తెలియదు. ప్రభు దగ్గర నిత్య ఆయన ఒడిలో ఉంటారు. మరి ఎడమ దొంగ కుడి దొంగ దేవుణ్ణి ఎలాగైతే ప్రభు రాజ్యంలో అబ్రహాం కుడిరమ్మున ఈ పేద లాజరు ఉన్నాడు. అయితే ఆ లాజరు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈ ధనవంతుడు అంటాడు కదా, అయ్యా నీ యొక్క దేవుని సేవకుని పిలిచి ఆయన చిటికిని వేలుతో నా నోట్లో కొంచెం ఒక నీళ్ళు చొక్క వేయమని చెప్తూ ఉంటాడు. అంత ఆరని అగ్ని అండి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అనగా నరుని ఆత్మ, మన ఆత్మేనండి. అయితే ఇక్కడ మనకి పొయ్యి మంటెడుతున్నప్పుడు చిన్న నిప్పు రవ్వ తగిలితేనే అని బాధపడుతుంటాం. కానీ ఇక్కడ ఈ నిప్పుకి ఎలా అంటే అక్కడ బ్రతుకుండగానే మన అందరూ కూడా సంతోషంతో దేవానికి వందనాలు. తండ్రి గారు మీరు ప్రతి ఒక్క పరిస్థితులు దూరంగా మా మధ్యలో నమ్ముతున్నాము. ఆయన నీ సన్నిధికి చేరిన కుమారుని పరిస్థితులు దేవానికి వందనాలు. తండ్రి గారు ఒక్కొక్క మీరు ఒక్కొక్క దైవం నీకు మహిమ ఘనత తీర్చి చూపించుకోండి. మేము చేసే చిన్న పాత్ర మీరు సన్నిధి మమ్మల్ని శోధన ఆకాశం తప్పించాం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవిన్నావు తండ్రి. ఆమె ప్రవేశ రక్తమే మన తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ నీ సన్నిధి ఎరుగు మాకు సదా రక్షించును కాక. ఆమేన్.